ఏంటేంటి? ఆ జనని నా తమ్ముణ్ణి కూడా వెంటేసుకొనొచ్చి మధుని ఎగదోసి ముందుకు పంపించి వెనకాల వాళ్లు వచ్చి లేనిపోని కథలు చెప్పి మీ కన్నపిల్లలు కాదని చెప్తుందా? దాని అబద్ధాన్ని సపోర్ట్ చేయడానికి మధుని వాడుకుంటుందా? తను చెప్పేది నిజము అని నమ్మించటానికి నా తమ్ముణ్ణి కూడా ప్రయోగించిందా? అమ్మో 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 అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటు అది! ఏదో పగ ప్రతీకారం అంటే విన్నాను కాని పాము పగలాంటిది అనటం ఈ జననిని చూస్తేనే అర్థమవుతోంది. రోజు రోజుకి మరీ ఇంత మితిమీరిపోతుందా? తను తప్పు చేసిందే కాక అందరికీ ఆ తప్పు పులుముతుందా? నా తమ్ముణ్ణి కూడా ఇందులో గుంజి తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మీ పిల్లల్ని నా పిల్లలు అనటానికి ఎంత ధైర్యం! మరి ఎంత తెగబడింతానో! నా కొడుకుతో మీ అమ్మాయి పెళ్లి ఇష్టం లేకపోతే ఏకంగా మీ పిల్లల్ని ఆమె పిల్లలు అంటుందా? చాలా దుర్మార్గం కదండి ప్రతాప్ గారు. ఇంత అన్యాయానికి ఒడిగడుతుందా? అసలు తన పిల్లలు కాని పిల్లల్ని నా పిల్లలు అనటానికి అంత పచ్చి అబద్ధాలు ఆడటానికి అసలు ఆడదేనా? అయ్యో, ఏ తల్లైనా తన పిల్లల్ని తన పిల్లలు అంటుంది అంతేకాని పరేవాళ్ల పిల్లల్ని నా కన్న పిల్లలు అనటం ఏంటండి? చిచి, అవ్వా అవ్వా అవ్వా! అరే, ఇప్పుడు మీరు చెప్తుంటే విన్న నేనే ఇంత షాక్ అవుతుంటే మీరెంత అయ్యుంటారు? మీ అరికాలి నుంచి నడి నెత్తిదాకా మంట మండి ఉంటుంది కదా? మాటలతో సమాధానం చెప్పారా? మెడ పట్టుకొని బయటికి పంపించాల్సింది. ఆడదయ్యుండి మరొక ఆడపిల్లకి అన్యాయం చేయటానికి మనసెలా వస్తుందండి ఆవిడికి? నా మీద కోపం ఉంటే, నా మీద కక్ష తీర్చుకోవాలని ఉంటే నన్ను సాధించాలి, నా వెంట పడాలి, నన్ను నాశనం చెయ్యాలి. కాని ఇదెక్కడ గౌరవండి? ఇదెక్కడ దుర్మార్గం? అభం శుభం ఎరుగని పసిపిల్ల గొంతు నిలవాలని చూస్తుందా? ఆడపిల్ల పెళ్లి మెడలో తాళిబొట్టు అని ఎంత ఆశపడుతుంది. అలాంటిది పుట్టుకకే ఎసరు పెడుతుందా? అసలు అంత నీచానికి ఎలా దిగజారుతుందండి? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె! ఇలాంటి కుంచపు బుద్ధులున్న మనుషులు ఉంటారని నేను కల్లో కూడా ఊహించలేదు. భగవంతుడు ఎలా క్షమిస్తున్నాడండి వీళ్ళని? ఎందుకు బతకనిస్తున్నాడసలు? వేస్ట్ ఫెలోస్! అనవసరంగా భూమి మీద పుడతారు, భూమికి భారం. నిన్న కాక నిన్నండి ఏదో అమ్మాయి అడిగింది కదా అని ధరణిని తీసుకుని వీడు గుడికి వెళ్ళాడు. అక్కడ తారసపడిందట. గుడిలో అందరి ముందు చేయి చేసుకుందంటండి. ఇది పద్ధతేనా చెప్పండి? పైగా పెద్దవాళ్ళెవ్వరూ లేకుండా ఇవాళ మీతో అన్న మాటే నిన్న ధరణితో గుడిలో దేవుడి ముందు అందట. అలా వెంటపడి వేధించడమేంటండి? పసిపిల్ల ఎంత అయోమయంలో పడిపోతుంది. ఆలోచన లేదా? తగుదునమ్మా అని మీరు ఇవాళ దిగారో లేదో వెంటనే వాలిపోయింది. దీనికి తోడు వాడొకడు తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తోంది. అరే, ఎవరి పిల్లల్లో అది తెగబడి అంటే వీడెలా ఒప్పుకుంటున్నాడు? అంత మాయ చేసిందన్నమాట. వాడిని బురిడి కుట్టించి దాని కొంగును ముడేసుకుంది. ఇంకోసారి మీ వెంట పడితే కాళ్ళు విరక్కొట్టేసేయండి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత పాపానికి ఒడిగడుతుంది! ఎంత పాపపు మాటలు మాట్లాడుతుంది! మీరు ఆలోచించే కొద్దీ చిలవలు పలవలు అని ఎంత పాపానికైనా దిగజారుతుంది. దాని లక్ష్యం ఒకటేనండి, వీళ్ల పెళ్లి ఆపడం.
దానికోసం ఎంతకైనా తెగబడుతుంది. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు వాళ్ళ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాలంటే వెంటనే వీళ్ళిద్దరు పెళ్లి చేసేయాలి. అప్పుడు కాని బుద్ధొచ్చి తిన్నగా బతకడం నేర్చుకోదు. మీరు ఊ అనండి, ఈ రాత్రికే వీళ్ళ పెళ్లి చేసేద్దాం. నేను ఊ అంటే ఈ రాత్రికే పెళ్లి చేసేస్తారు. మీరంత డెసిషన్కి వచ్చినప్పుడు నేను ఊ అనడం ఎందుకండి? చేసేయండి, చేసేయండి. నా కూతుర్ని తీసుకెళ్ళి మీ కొడుకు పెళ్లి చేసేయండి. అప్పుడు మీరు, మీ తమ్ముడు పెళ్ళాం అందరూ ఒకే టైప్ అని ప్రూవ్ అయిపోతుంది. అసలు మీరంతా ఎందుకండి నా కూతురు వెనకాల పడ్డారు? ఆవిడ ఒక రకంగా పరిచయం అయితే మీరు ఇంకొక రకంగా పరిచయం అయ్యారు. మీ లక్ష్యం నా కూతుర్ని మీ కోడలు చేసుకోవాలనుకోవడం, ఆవిడ కోరిక కోడలు కాకుండా చూడాలని. ఇంకా చాలండి. ఇప్పటి వరకు మీరు మా జీవితాలతో ఆడుకున్న ఆట చాలు. చెప్పిన మాటలు చాలు, చేస్తున్న ఆలోచనలు చాలు. ఇంకొదిలేయండి. మా దారిని మమ్మల్ని వదిలేసి మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మీరు ఇంకేం మాట్లాడకుండా మీ దారిని మీరు వెళ్ళండి ప్లీజ్. లేకపోతే వాళ్ళకి చెప్పినట్టే మీకు చెప్పాల్సి వస్తుంది. మీ మర్యాద మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒకళ్ళని మించిన యాక్షన్ ఇంకొకళ్ళది, ఒకళ్ళని మించిన కథ ఇంకొకళ్ళది. భలే చెప్తున్నారండి మీరు. ఆవిడేమో చెడగొట్టాలని చూస్తుందంట, మీరేమో ఉద్ధరించాలని బయలుదేరుతున్నారు. మీరెంతో గొప్పవాళ్ళు అనుకున్నానండి. ఆయన పేరు ప్రతిష్టలు ఉన్న మనిషి, ఏదో గౌరవంగా బ్రతికేవాళ్ళు, గుణగణాలు ఉన్నవాళ్ళు అనుకున్నాను. కానీ ఇంత తప్పుడు బుద్ధులు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కత్తులు దూసుకునేంత పగా ప్రతీకారాలు పెట్టుకుని అభం శుభం ఎరుగని నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? మీ పంతాలు నెగ్గించుకోవడానికి నా కూతుర్ని బలివ్వాలనుకుంటున్నారా? చాలు, చెప్పింది చాలు, చేసింది చాలు. మీ దోవను మీరు వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటండి ప్రతాప్ గారు, ఏం మాట్లాడుతున్నారు? అవునండి, ఏంటి మీరు వీళ్ళని వెళ్ళిపోమంటున్నారు? ఏమైందండి మీకు? అయినా మేమేం చేశామని, మా తప్పే ఉందని మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు? మీ ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళ మీద చూపిస్తారేంటండి? మరి వెళ్ళమనక గొప్ప ఆలోచన చెప్పారని నెత్తినెక్కించుకుని కూర్చోమంటావా? అసలు రాత్రికి రాత్రి పెళ్లి చేద్దామని మీరు అనుకోవడం ఏంటండి? అసలు పెళ్లి ఆపేద్దామని ఆమె అనుకోవడం ఏంటండి? మీ ఊహలకి, మీ ఆలోచనలకి నా కూతుర్ని మధ్యలోకి లాగడం ఏంటి? ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న మీ ఫ్యామిలీలోకి నా కూతురు వస్తే ఏం సుఖపడుతుంది? నేనే ఇంత కన్ఫ్యూజన్లో పడితే ఇంకా దాని లైఫ్ ఏమైపోవాలి? అరే, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు వేసుకుంటుంటే మధ్యలో నా బిడ్డ చిత్తైపోవాలా? నా బతుకేంటి ఇలా అయిపోయిందని ప్రతి క్షణం కన్నీరు కారుస్తూనే ఉండాలా? నా కూతురు మీ ఇంటికొస్తే సుఖంగా సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు పోయింది. అసలు అప్పుడే మీ విషయాలు పూర్తిగా తెలియకుండా తొందరపడ్డానని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మీరు కత్తులు దూసి దాని గొంతు కోసేలా ఉన్నారు మీరు. నా కూతురి భవిష్యత్తు తలుచుకుంటుంటే నాకు భయం వేస్తోంది. ఒకళ్ళటు ఒకళ్ళిటు అని మధ్యలో దాన్ని నలిపి చంపేసేలా ఉన్నారే. ఈ పెళ్లి చేసి ఇన్ని భిన్నాభిప్రాయాలున్న మీ మధ్యకి నా కూతుర్ని పంపి తన జీవితాన్ని రిస్క్లో పెట్టలేను నేను. నాకు మీ మీద నమ్మకం పోయింది. మీ మనస్తత్వాల మీద, మీ వ్యక్తిత్వాల మీద అనుమానం ఏర్పడింది.
మిమ్మల్ని ఇంకా నేను నమ్మదలుచుకోలేదు. నా కూతుర్ని మీ ఇంటికి నేను పంపదలుచుకోలేదు. దయచేయండి. మీకు మీ సంస్కారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వెళ్ళిపోండి. అది కాదు ప్రతాప్ గారు, వాళ్ళేదో స్వార్థంతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే మీరెందుకు మమ్మల్ని తప్పు పడుతున్నారు? మీ అమ్మాయికి నేను అండగా ఉంటాను. మా ధీరజ్ మీ అమ్మాయిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు. ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వం. మా ప్రాణం కంటే ఎక్కువ కాపాడుకుంటాం. తనకి ఎలాంటి అన్యాయం జరగనివ్వం. మీ కూతురు ఫ్యూచర్కి మాది గ్యారంటీ. వద్దు తల్లి, వద్దు. మీ హామీలు, మీ గ్యారంటీల మీద నా కూతురు బతుకు పణంగా పెట్టలేను. ఈ సంబంధం క్యాన్సిల్. మీ అబ్బాయికి నా కూతుర్ని ఇవ్వను. మీ ఇంటికి అసలు పంపను. ఈ విషయంలో నాతో చర్చ అనవసరం. ప్లీజ్ మీరింక బయలుదేరండి. చెప్పేది మీకే. దయచేయండి. చూడండి, ఇంకా మీరు నిలబడి ఆయన కోపాన్ని పెంచకండి. ఆయన్ని కొంచెం ఆలోచించుకొనివ్వండి. ఉండి రెచ్చగొట్టడం కంటే ఇప్పుడు ఆయన మాట వినడం మంచిది. ప్రస్తుతం మీరు వెళ్ళండి. ఇంకా ఎందుకు నిలబడతారు? వెళ్ళండి. ఏంటే ఏదో తెలియని వాళ్ళని కొత్తవాడిని చూసినట్టు అలా చూస్తున్నవేంటి? ఇంకా ఆ ధరణి ఇంట్లో జరిగిన దాని గురించే బాధపడుతున్నావా? అక్కడ నాన్న కాదన్నా, ఇక్కడ అమ్మ వదులుకోలేకపోతున్నా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎలా అయినా నాన్నకి దగ్గరై నాన్న ప్రేమని నా సొంతం చేసుకోవాలి. ఆ లోపు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, మీతో సరిగ్గా మాట్లాడలేకపోయినా నన్ను క్షమించండి. బాధపడకే మధు. ఆకలిస్తున్నట్టుంది.
బాగా ఆకలేస్తుందా? చెప్పుంటే వేడివేడిగా ఏదైనా చేసిచ్చేదాన్ని కదా. ఏంటమ్మా అది? అదోలా బిహేవ్ చేస్తుంది. మనతో మాట అయినా మాట్లాడడం లేదు, అలా మౌనంగా గంభీరంగా ఉంది. మధు కొత్తగా కనిపిస్తుంది. నాకెందుకో భయం అనిపిస్తుంది. నా పరిస్థితి అలాగే ఉంది. నీకు నాతో చెప్పుకునే అవకాశం ఉంది, నేనెవరితో చెప్పుకోను. నాకు చాలా బాధగా ఉంది. అది ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? గలగలా మాట్లాడేది, దాని నిశ్శబ్దం నాకు భయం కలిగిస్తోంది. దయచేయండి 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 దయచేయండి. ఈ నిత్య ప్రేమికుడు నిన్ను ఆరాధిస్తూ ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు. బుజ్జమ్మా, ఏంటి బుజ్జమ్మా, మీ అమ్మ భోజనానికి పిలిస్తే రానన్నామంట. ఆకలి లేకపోవడం ఏంటి? పద భోంచేద్దాం పద. ఏంటి బుజ్జమ్మా, జరిగిన సంఘటనలన్నీ తలుచుకుని బాధపడుతున్నావా? వదిలేయమ్మా, అవన్నీ నిజాలు కావు. మర్చిపోయి మనం మనలాగా పాత రోజులలాగా ఉండిపోదామని చెప్పాను కదా. ఎందుకు అనవసరమైన విషయాలు, మన జీవితానికి అడ్డొచ్చే విషయాలు, ఎలాంటి ఉపయోగం లేని విషయాల గురించి ఆలోచించడం? వాళ్ళేదో వాళ్ళ స్వార్థానికి పిచ్చివాగుడు వాగారు. అవన్నీ పట్టించుకుని బుర్రలోకి ఎక్కించుకుంటే ఎలా చెప్పు తల్లి? నేను వచ్చినప్పటినుంచి నువ్వు దూరంగా ఉంటున్నావు. ఎందుకా అని ఆలోచించాను. కారణం తెలిసిన తర్వాత అది అబద్ధమని నేనింత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఎందుకమ్మా జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించడం? వాళ్ళు ఎన్ని చెప్పినా నువ్వు నా కన్న కూతురివే. ఈ విషయంలో ఎలాంటి అనుమానమూ లేదు. నేను దాని గురించి ఆలోచించడం లేదు నాన్న. మరి అన్నం సహించినంతగా దేని గురించి బాధపడుతున్నావు తల్లి? ఓ, వాళ్లతో పెళ్ళి నాకిష్టం లేదని చెప్పినందుక? ఇన్ని రకాలుగా అడ్డుపడే వాళ్లతో సంబంధం మనకెందుకు తల్లి? ధీరజ్తో పెళ్ళనుకున్న దగ్గర నుంచి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 2 సార్లు పెళ్ళాపారు. వాళ్ళ గుణం నైజం పూర్తిగా తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అతనితో పెళ్లి ఆలోచన పెట్టుకోవడం తప్పుగా తల్లి. డబ్బుండొచ్చు, ఆస్తుండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, కానీ గుణం లేని వాళ్లతో మనం వియ్యం అందలేం. దానివల్ల ఇబ్బంది పడడమే కానీ ప్రయోజనం ఏం ఉండదమ్మా. పద భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు నాన్న. బుజ్జమ్మ, ఏంటి తల్లి ఇది?
ఈ కళ్ళల్లో పెట్టుకుని పెంచిన వాణ్ణి. నీ కళ్ళల్లో ఏముందో తెలుసుకోలేనా? నువ్వేదో బాధ కడుపులో దాచుకుని ఆకలి లేదని చెప్తావెందుకు? కన్నీళ్లు కడుపు నింపవమ్మా. బాధ గుండె బరివెక్కేలా చేస్తుంది కానీ బలాన్నివ్వదు. నువ్వు ఆగిపోయిన పెళ్లి గురించి ఆలోచించి బాధపడుతున్నావు. నేను ఆగడం మంచిదనే నిర్ణయంతోనే ఆ మాట అన్నాను. నాన్ననమ్మా నేను. ఈ నాన్న మీద నమ్మకం ఉంచు. ఆ ధీరజ్ కంటే మంచి అబ్బాయిని, అన్ని విధాలా నీకు తగిన వాణ్ణి వెతికి తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తాను. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవమ్మా. కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు ఎదురవుతాయి. మనమే ధైర్యంగా ఉండాలి తల్లి. ఒక విధంగా ఇప్పుడు నిజాలు తెలిసి ఈ పెళ్లి క్యాన్సిల్ కావడమే మంచిదమ్మా. తీరా మూడు ముళ్ళు పడ్డ తర్వాత వాళ్ళ బుద్ధులు తెలిస్తే జీవితకాలం నేను, నువ్వు అందరం బాధపడాల్సి వచ్చేదమ్మా. ధరణి ధీరజ్ల పెళ్లి కూడా క్యాన్సిల్, ఇంకా మా ఇంటికి రాకండి అని, ఆశలు పెంచుకోకండి, ఈ పెళ్లి జరగదు అని అన్నాడ్రా. నువ్వింకా ఆ పెళ్లి గురించి మర్చిపో. నేను ధీరజ్ని గాఢంగా ప్రేమించానని ఎలా చెప్పను నాన్న? ధరణి ధీరజ్ మీద ప్రేమను పెంచుకుందా?